IP68 ఈ మధ్య మీరు మొబైల్ కొనే ప్రతి ఒక్కరైతే ఈ వర్డ్ అయితే వినే ఉంటారు. ఎస్పెషల్లీ కంపెనీస్ ఏదైతే ఉంటే ఈ IP68 అయితే చాలా హైప్ చేస్తా ఉన్నారు. ఏంటి అంటే ప్రతి ఒక్క మొబైల్ ఈ మధ్య 20,000 రూపీస్ వచ్చే మొబైల్‌లో కూడా IP68 అని చెప్పేసి తీసుకురావడం వల్ల చాలా వరకు అయితే హైప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా IP68 బెస్ట్ మొబైల్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతా ఉన్నారు. ప్రీవియస్ లాగానే చూసుకుంటే IP68 అనేది ఓన్లీ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లోనే వచ్చేది. ఇప్పుడు మనకు మిడ్ వేరియంట్ లో కూడా IP68 అనేది వస్తుంది. అసలు IP68 లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మీరు షాక్ అయిపోతారు IP68 గురించి. ఫర్ ఎగ్జాంపుల్ IP68 అంటే ఏంటి అంటే మనం వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి మీరు కానీ మీ ఫోన్ ని వాటర్ లో గానీ లేకపోతే పూల్స్ లో గానీ లేకపోతే బీచెస్ లో గానీ యూజ్ చేసుకున్నప్పుడు వాటర్ వెళ్ళింది అనుకోండి, చాలా వరకు ఏంటంటే మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఏంటంటే వాటర్ వెళ్ళిపోయినాక మీకు ఫోన్ అనేది ఛార్జ్ అవ్వకపోవడమో లేకపోతే డిస్ప్లే ఆనకపోవడమో ఇలాంటివి చేశారనుకో మీరేం చేస్తారు, ఆ తర్వాత ఫోన్ ని తీసుకెళ్లి బియ్యంలో పెట్టడమో లేకపోతే ఇట్లా మనము వాక్యూమ్ తోటి అన్న బయటికి తీయడము వాటర్ లాంటి తీసేసి ఆ తర్వాత మీరు కేర్ లో ఇస్తే వారంటీ క్లెయిమ్ అవుతుంది అనుకుంటే మాత్రం క్లెయిమ్ అవ్వదు. మీరు కేర్ కి తీసుకెళ్లి అక్కడ చూపించిన వెంటనే వాళ్ళు మొబైల్ అనేది వాటర్ లో పడిపోయిందని కూడా చెప్తారు. వాటర్ డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా చెప్తారు. మీరు వాటర్ ని మొత్తం బియ్యంలో పెట్టి చేసిన వాక్యూమ్ తోటి తీసేసినా కూడా వాళ్ళు వాటర్ డ్యామేజ్ అయిందని కూడా చెప్తా ఉంటారు. అసలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఈ వీడియోలో నేను ఒక 5 టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. అసలు ఈ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు IP68 అంటే ఏంటి, IP68 కాకుండా ఇంకేమేమి ఉంటాయి అని చెప్పేసి. అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి మన మొబైల్ అనేది వాటర్ లో పడినప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళకు అసలు ఎలా తెలుస్తుంది. అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసరికి మన మొబైల్ అనేది వాటర్ లో పడినప్పుడు వారంటీ అనేది ఎందుకు అప్లికేబుల్ అవ్వదు అని చెప్పేసి. నెంబర్ ఫోర్త్ వచ్చేసరికి అసలు IP68 ఎందుకు వచ్చింది అని చెప్పేసి. నెంబర్ ఫిఫ్త్ వచ్చేసరికి మనకు వాటర్ డ్యామేజ్ అయినా కూడా మనము వారంటీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. వీడియో మధ్యలో వచ్చినందుకైతే సారీ. మనము 10,000 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాము. సో దట్ ఏంటి అంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నాకు కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇది ఒక జస్ట్ నోటిఫికేషన్ టైప్ అనుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అసలు IP అంటే ఏంటి, వాట్ ఈస్ IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఆఫ్ డస్ట్ కానీ వాటర్ కానీ జస్ట్ దీని నుంచి జస్ట్ ఒక ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది, ఏదో మొత్తం ప్రూఫ్ అయితే కాదు. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే మనకు IP68 అని చెప్పేసి ఉంటుంది. ఈ 68 అనేది 68 టైప్ కాదు. 68 లో మనకు 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఈ 2 డిజిట్స్ కూడా రెండింటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ డిజిట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు డస్ట్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ డిజిట్ వచ్చేసరికి మనకు వాటర్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ లో కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ 1 2 3 4 5 6 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ హై నెంబర్ ఉంది మనకు బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఎక్కువ డస్ట్ ఉన్నా కూడా మనం జర ప్రొటెక్షన్ చేస్తుంది మన మొబైల్ ని అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు టాప్ లో అంటే హైయెస్ట్ నెంబర్ అయితే ఇప్పటికి డస్ట్ లో ఉన్నటువంటి 6. సో ఖచ్చితంగా మీరు IP6 అనేది మ్యాండేటరీగా ఉండేలా చూసేసుకోండి. ఇంకా మనకు సెకండ్ డిజిట్ లో కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు 4 7 8 అని చెప్పేసి చూపిస్తూ ఉంటాయి. లైక్ 54 67 68 అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది కదా. ఇలా సెకండ్ డిజిట్ లో మనకు ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే ఉంటే టాప్ లో వచ్చేసరికి 8 అయితే రన్ అవుతుంది. ఇదేంటి అంటే మనకు వాటర్ ప్రొటెక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. లైక్ ఏంటి అంటే మనకు చిన్న చిన్న స్ప్రింక్లింగ్ కానీ లేకపోతే అప్పుడప్పుడు రెయిన్ లో కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రొటెక్షన్ అయితే చేస్తూ ఉంటుంది. వీళ్ళు అసలు IP68 అనేది మార్కింగ్ ఎలా ఇస్తారంటే ఒక ల్యాబ్ లో వీళ్ళైతే మంచిగా టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఒక రూమ్ టెంపరేచర్ లో నార్మల్ వాటర్ ని టెంపరేచర్ లో ఉన్న నార్మల్ టెంపరేచర్ లో ఉన్నటువంటి వాటర్ ని 1.5 మీటర్ లో ఉన్నటువంటి దాంట్లో మొబైల్ అయితే వేస్తారు. వేసి ఒక 30 మినిట్స్ చెక్ చేస్తారు. 30 మినిట్స్ ఈ మొబైల్ అనేది సర్వైవ్ అయింది అనుకోండి, ఈ మొబైల్ కి IP68 అనేది ఇవ్వచ్చు. సో ఏంటి అంటే వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటి, రూమ్ టెంపరేచర్ ఉండాలి, నార్మల్ లో ఉండాలి, వాటర్ ఎక్కడ కూడా ప్రెషర్ తోటి ఉండకూడదు, నార్మల్ ప్రెషర్ లో ఉండాలి, అన్ని కూడా టెంపరేచర్ ఈక్వల్ గా ఉండేలా అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండేలా చూసుకుంటారు కాబట్టి సో అందుకని IP68 ఇస్తారు. బట్ ఇక్కడ మీరు బయట కానీ చూసుకుంటే మనం బీచ్ లో కానీ పూల్స్ లో కానీ వెళ్ళినప్పుడు అవి కొంచెం ప్రెషర్ తోటి వస్తాయి. అవేవి కూడా నార్మల్ వాటర్ కావు, ఎందుకంటే అవి కొన్ని సాల్ట్ వాటర్స్ ఉంటాయి లేకపోతే బ్లీచింగ్ పౌడర్ లాంటిది అలాంటివి కలుపుతూ ఉంటారు. సో ఇవి ఏది కూడా నార్మల్ వాటర్ కావు. సో వీటి నుంచి అయితే క్లెయిమ్ అయితే రాదు. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. అలానే ఇంకొక డౌట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ అనేది వాటర్ లో డ్యామేజ్ అయిపోయినాక మీరు మన రైస్ బ్యాగ్ లో కానీ లేకపోతే వాక్యూమ్ నుంచి క్లీన్ చేసినాక ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దానికోసం ఏంటి అంటే వాళ్ళు మొబైల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడే సిఎల్స్ అనేవి అయితే ఇన్స్టాల్ అయితే చేస్తారు. లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్ అని చెప్పేసి. ఈ లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్స్ ఏంటి అంటే ఇవి వైట్ ఆర్ గ్రే టైప్ ఆఫ్ కలర్ గా ఉంటాయి. ఎప్పుడైతే దీనికి వాటర్ అనేది టచ్ అయిపోయింది అనుకోండి, వెంటనే దీని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. లైక్ పింక్ కలర్ కానీ లేకపోతే రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోతా ఉంటుంది. మీరు ఎన్ని చేసినా కూడా మళ్ళీ రిటర్న్ వేరే కలర్ కి అయితే చేంజ్ అవ్వదు. లైక్ మళ్ళీ వైట్ లేకపోతే గ్రే కలర్ కి అయితే రాదు. సో దట్ ఒక్కసారి వాటర్ అనేది కాంటాక్ట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు అక్కడ చూసేస్తాం. వాళ్ళు ఒకసారి ప్యానల్ అనేది ఇప్పేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోయిందని ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు ఈ మొబైల్ అనేది వాటర్ డ్యామేజ్ అయింది.
సో మీకు వారంటీ రాదు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి మీకు అనిపించవచ్చు వీళ్ళు IP68 అనేది ఎందుకు ఇచ్చారు, మరి అట్లాంటప్పుడు వాటర్ డ్యామేజ్ అయినప్పుడు IP68 ఎందుకు ఇచ్చారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. సో దానికోసం ఇందాక చెప్పినటువంటిదే వాళ్ళు ముందే స్పెసిఫిక్గా చెప్తా ఉంటారు. మనకి ఎక్కడో చిన్న పాయింట్స్లో అయితే ఉంటాయి. ఏంటి అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఎటువంటి ప్రెషర్ తోటి వచ్చినటువంటి వాటర్ అయి ఉండొద్దు, కెమికల్స్ టైప్ ఉండొద్దు, అలానే వాళ్ళ పర్టికులర్ 1.5 మీటర్స్ ఇలా అని చెప్పేసారు కదా. ఈ స్పెసిఫికేషన్స్ లో ఉన్నటువంటి దానికి మాత్రమే ఉంటుంది. బట్ ఈ స్పెసిఫికేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మన ఫోన్ అనేది సర్వైవ్ అయిపోతుంది. బట్ ఏంటిదంటే మనం బయట కానీ చూసుకుంటే ప్రెషర్ తోటి వస్తాయి. బీచెస్ లో కానీ ఏమైపోతే ప్రెషర్ తోటి వాటర్ వస్తాయి. సో ఈజీగా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇక్కడ నుంచి మీరు ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఫోన్స్ అనేది యూజ్ చేస్తారనుకోండి, క్లెయిమ్ అనేది రాదు. బట్ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లెయిమ్ ఎట్లా తెచ్చుకోవాలని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఈ వాటర్ లో పడినా కూడా క్లెయిమ్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి. సో దట్ ఏంటి అంటే మనం మొబైల్ కొనేటప్పుడు ఇక్కడ మొబైల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చూపిస్తా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మొబైల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఇక్కడ మీరు మొబైల్ అనేది బై చేసేటప్పుడే ఫుల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చూపిస్తా ఉంటుంది. మీరు ఇది ఖచ్చితంగా టిక్ చేసుకొని బై చేసుకోండి. ఇఫ్ ఎనీ కేస్ మీ మొబైల్ కి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఇక్కడ నుంచి మనం క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. ఎక్సెప్ట్ మీరు డైరెక్ట్ దాని మొబైల్ ని తీసి కింద కొట్టడమో లేకపోతే ఇట్లాంటిది ఏమైనా చేస్తే తప్ప మీకైతే మొబైల్ కి అయితే ఫుల్ ప్రొటెక్షన్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ప్రాసెస్ కూడా ఒకసారి అయితే చదవండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా మొబైల్ అనేది బై చేసేటప్పుడు ఇది కూడా యాడ్ చేసేసుకోండి. ఏ 2000 రూపీసే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మనకు చాలా సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు నెక్స్ట్ టైం మొబైల్ అనేది రిపేర్ చేయించుకోవడానికి క్లెయిమ్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంటుంది. మొబైల్ కి అయితే వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా అని చెప్పేసి అయితే మొబైల్ ని వాటర్ లో అయితే యూజ్ అయితే చేయకండి. సో బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే మీరు వారంటీ తీసుకున్నా కూడా మీరు ఇయర్స్ ఆఫ్ అయితే రాదు. ఎందుకనంటే ఏదో 1 ఇయర్ వరకు ఉంటుంది కానీ ఆ తర్వాతనైతే మీకు ఈ వారంటీస్ అనేది అప్లికేబుల్ అవ్వవు. ఎందుకనంటే కంపెనీస్ చెప్పినటువంటి రూల్స్ ఏంటంటే మీరు ఫోన్ చార్జ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ ఫోన్ అనేది ఓవర్ గా హీట్ అయినప్పుడు కానీ వీళ్ళు మొబైల్ అనేది అతకబెట్టేటప్పుడు గ్లూ వేస్తా ఉంటారు. ఆ గ్లూ అనేది హీట్ వల్ల అనేది కొంచెం గ్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ గ్యాప్స్ నుంచి కూడా లిక్విడ్ డ్రాప్స్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన మొబైల్ ఎక్కడో బార్డర్ లో కానీ టచ్ అవ్వడమో లేకపోతే ఇట్లా కింద పడడం లాంటివి జరిగినప్పుడు ఎక్కడో చిన్న స్లైట్ గా గ్యాప్స్ అనేది రావడం వల్ల ఏంటి అంటే ఆ గ్యాప్స్ నుంచి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటినన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని వీటి నుంచి కూడా వారంటీ అనేది క్లెయిమ్ అయితే చేయరు. సో బీ కేర్ఫుల్. మీరు ఏదైనా మొబైల్ అనేది బై చేసి లేకపోతే వారంటీ కోసం క్లెయిమ్ కోసం వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఏవి లేకుండా చూసేసుకోండి. సో మీరు ఒకవేళ క్లెయిమ్ వారంటీ కావాలనుకున్నారనుకోండి, వారంటీ అంటే వాటర్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే యాడ్ అయితే చేసేసుకోండి. దీన్ని యాడ్ చేసుకుంటే మీకు క్లెయిమ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఒకవేళ అందింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.